ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లా రతీభాన్పూర్లో బోలే బాబా మంగళవారం నిర్వహించిన సత్సంగ్లో జరిగిన విషాద సంఘటనలో మృతి చెందిన భక్తులకు 50 లక్షలు, గాయపడిన వారికి 20 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. అనపర్తి నియోజకవర్గం జి మామిడాడలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం కాకినాడ డివిజన్ కమిటీ సమావేశం డివిజన్ ప్రధాన కార్యదర్శి మడికి సత్యం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు పాల్గొని మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ హత్రాస్లో బోలే బాబా నిర్వహించిన సత్సంగ్లో తొక్కిసలాటలో చనిపోయిన మృతులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని ప్రకటించారు. జరిగిన దుస్సంఘటనకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 15,000 మంది భక్తులకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి కేవలం 40 మంది పోలీసులు మాత్రమే విధుల్లో ఉన్నారని అన్నారు. భక్తులు ఎంతమంది హాజరవుతారో అంచనా లేకపోవడం, దానికి తగ్గ భద్రతా చర్యలు తీసుకోకపోవడం నిర్వాహకుల నిర్లక్ష్యమేనని ఆరోపించారు. నిర్వాహకులపై బోలే బాబాపై హత్యానేరం కేసులను నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీఆర్సీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హత్రాస్ జిల్లా రతీభాన్పూర్ గ్రామంలో బలే బాబా నిర్వహిస్తున్నటువంటి సత్సంగంలో పాల్గొని భక్తులు, అమాయకమైనటువంటి భక్తులు సుమారు 116 మంది తొక్కిసలాట్లో మృత్యువాత పడ్డారు. 150 మంది పైగా గాయాల పాలయ్యి ఆసుపత్రిలో ఉన్నారు. ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క దుస్సంఘటన జరగడానికి గల కారణాలు చాలా ప్రభుత్వ వైఫల్యం కనపడుతుంది. అలాగే ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో నిర్వాహకుల యొక్క వైఫల్యం కనపడుతూ ఉంది. అంతమంది జనం ఒక చోట గుమిగూడిన తర్వాత వారికి తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు తీసుకోవడంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. అక్కడ నిర్వాహకులు కూడా దీన్ని అంచనా వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎందుకంటే రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ఆ యొక్క సత్సంగ సభలో దాంట్లో ఎంతమంది జనం వస్తారో రెగ్యులర్గా అనేది వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది. అంచనా ప్రకారంగా ఒక ఖాళీ విశాలమైనటువంటి గ్రౌండ్లో పెట్టుకోవాలి. అయితే 5,000 మంది పట్టే గ్రౌండ్లో ఒక చిన్న దాంట్లో దాదాపు 15,000 మంది హాజరవడంతో అక్కడ తొక్కేసలాట జరిగింది. ఈ తొక్కేసలాటలో అమాయకమైనటువంటి భక్తులు చనిపోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా చనిపోయినటువంటి ఆ యొక్క భక్తులకు మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వారి యొక్క మృతుల కుటుంబాలకి నష్టపరిహారంగా ప్రభుత్వము బాధ్యత వహించి ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం అందివ్వాలి. అలాగే గాయపడిన వారికి 20 లక్షలు చొప్పున నష్టపరిహారం అందివ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు కేటాయించింది. 2 లక్షలు కాదు, ఒక్కొక్కరికి 50 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.